నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నిద్రలేమి సమస్య అండి. ఎవ్వరికి చూడండి నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఎంత ప్రయత్నిస్తున్నా మాకు నిద్ర పట్టట్లేదు. నిద్రపోదామని మేము ట్రై చేస్తున్నా సరే, చాలా వరకు నేను చెప్తుంటాను నిద్ర లేకపోవడానికి మెయిన్ కారణం మొబైల్ యూజింగ్ అధికంగా ఉంది. 80% సమస్య నిద్ర సమస్య మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల అండి. పడుకోవడానికి ముందు కూడా మొబైల్ ఎక్కువ ఎదురుగా పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది నిద్ర? కాబట్టి 80% ప్రాబ్లము మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల. కాబట్టి మొబైల్ యూజింగ్ అనేది తగ్గించండి ఖచ్చితంగా. మరి మొబైల్ యూజింగ్ లేదు, మేము ప్రాపర్గా పడుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాం, మాకు నిద్ర పట్టట్లేదు అని చాలామంది అడుగుతుంటారు. సో ఆ నిద్ర పట్టాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు. బట్ స్పెషల్లీ ఈ వీడియోలో కూడా ప్రత్యేకంగా ఒక మూల ఔషధం గురించి మాట్లాడుతున్నాను. అదే లవంగం. లవంగం అద్భుతంగా పనిచేస్తుంది మన నిద్ర రావడానికి. లవంగం నిద్ర రాకపోవడమే, నిద్ర మంచిగా రావడమే కాకుండా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ని అండ్ ఎన్నో రకాల మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ మైండ్ని కామ్ చేస్తుంది అండ్ మౌత్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, లివర్ని హెల్తీగా ఉంచుతుంది. బ్రెయిన్ ఎప్పుడైతే కామ్గా ఏం ఆలోచన లేకుండా స్ట్రెస్ లేకుండా ఉంటుందో అప్పుడు మంచి నిద్ర వస్తుంది. కాబట్టి స్ట్రెస్ రిలీవింగ్కి లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. స్మూత్నింగ్ ప్రాపర్టీస్ అంటే లైక్ ఒక రిలాక్సేషన్ ప్రాపర్టీని కలిగి ఉన్నాయి. కాబట్టి లవంగాల్ని మనం పడుకునే ముందు ఏం చేయాలి? ఒక 4-5 లవంగాన్ని నీళ్ళలో వేసుకొని లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిందే వింటర్ సీజన్ వచ్చేసింది. వింటర్ సీజన్లో మనకి బాగా లంగ్ ఇన్ఫెక్షన్స్, పొడి దగ్గు ఎక్కువ ఉంటుంది. పొడి దగ్గు రావడము, బాగా దగ్గి తెమడ బాగా ఫామ్ అవ్వడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. కాబట్టి పొడి దగ్గు కానీ, లంగ్లో మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నా, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, ఈ సీజన్లో మనం ఎక్కువగా కామన్గా గమనించే ప్రాబ్లమ్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తుంటాయి. అలాంటి ఫీవర్స్ రాకుండా కాపాడడమే కాకుండా ఎంతో బ్రెయిన్ని కామ్ చేసి ఎక్కువ ఓవర్ థింకింగ్ లేకుండా స్ట్రెస్ రిలీజింగ్గా కూడా బాగా అద్భుతంగా పనిచేసేది లవంగం. 4-5 లవంగాలు నీళ్ళలో వేసుకొని లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. అద్భుతమైన నిద్ర పడుతుంది, డెఫినెట్గా పడుతుందండి. నేను చాలా వరకు చెప్పింటాను. పిస్తా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మనకి ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే నిద్ర పడుతుందో ఆ డెఫిషియన్సీస్ మనకి రాకుండా కాపాడే దాంట్లో లవంగాలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయి. పిస్తా పప్పు కూడా మనం దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని మంచిగా ఆవు పాలల్లో ఒక స్పూన్ కలుపుకొని తాగండి. దానివల్ల కూడా మంచి నిద్ర వస్తుంది. సో దాంతోపాటు వేడి నీళ్ళల్లో 10 నిమిషాలు కాలు పెట్టుకోండి అంటుంటాను నేను. ఒక హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో ఒక్క స్పూన్ ధనియాలు వేసుకొని 10 నిమిషాలు కాలు పెట్టుకోండి. నరాల చివరి భాగం అంతా అరికాలలోనే ఉంటాయి. కాబట్టి బాగా స్టిమ్యులేట్ అవ్వడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది మనకి. కాబట్టి నిద్ర పట్టాలంటే చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో మనం యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్లో కూడా మంచి ఇవన్నీ డెఫిషియన్సీస్ వల్లే అండి. బేసికల్ ఏంటంటే ఓవర్ థింకింగ్ ఒకటి, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తా నిద్ర పాడు చేసుకుంటారు, హెల్త్ పాడు చేసుకుంటారు, పొద్దున డైజెషన్ ఇష్యూస్, ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు. మార్నింగ్ మోషన్ కూడా వెళ్ళరు, లేట్గా పడుకుంటారు, లేట్గా లేగుస్తారు, ఇవన్నీ సమస్యలు స్టార్ట్ అవుతాయి. మనిషి హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మంచి నిద్ర ఉండాలి. ఆ మంచి నిద్ర ఉండాలంటే మనం చేయాల్సిన ప్రక్రియలు ఏంటి? వేడి నీళ్ళలో 10 నిమిషాలు పడుకునే ముందు కాళ్ళు పెట్టుకోవాలి. అండ్ కొద్దిగా మనకి లవంగాలు నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగడము. అండ్ లవంగం ఆయిల్ దొరుకుతుంది మనకి, లవంగపు ఆయిల్ దొరుకుతుంది. ఆయిల్ని మంచిగా మెడ ఈ భాగంలో మంచిగా రాసుకోవడం నైట్ పడుకునే ముందు, లేదంటే మంచిగా అరికాలకు రాసుకోవడం కూడా చేస్తే మంచి నిద్ర పడుతుంది. దీనివల్ల కూడా సింపుల్, అన్ని చోట్ల దొరికే ఇవే మనం. ఓకే, సో ఇవి చేసుకోండి. అండ్ పడుకునే ముందు మనం పగలంతా వర్క్ చేసి అలిసిపోయి వస్తాం కదా, అలా పడుకున్నా కూడా మనకి నిద్ర రాదు. కాబట్టి మనం పడుకునే ముందు మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి, 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. అండ్ వాటితో పాటు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవాలి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే పిస్తా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ లవంగాలు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాడి ఫస్ట్ నిద్రను సెట్ చేసుకోండి. నిద్ర బాగుంటే మార్నింగ్ మోషన్ బాగవుతుంది, మోషన్ బాగైందంటే డైజెషన్ బాగుంటుంది, టైంకి ఆకలేస్తుంది, ఎన్నో రకాల డెఫిషియన్సీస్ రావు, ఎన్నో రకాల నరాల బలహీనతలు, బరువు పెరిగిపోవడం. హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బరువు సమస్యలు ఈ మధ్యకాలంలో 80-90% చెప్పచ్చు నిద్ర. ఎవరైనా బరువు తగ్గాలని వస్తారనుకోండి, బరువు తగ్గడానికి ఫస్ట్ మీరు చేసే ప్రక్రియ కరెక్ట్ నిద్ర చేసుకోండి. ఆటోమేటిక్గా నిద్ర మన వెయిట్ తగ్గుతారని చెప్తుంది. ఖచ్చితంగా నిద్ర పట్టాలంటే చిన్న చిన్న రెమెడీస్ ఇవి చేసుకుంటే ఆటోమేటిక్గా మంచి నిద్ర పడుతుంది. నోటి దుర్వాసన ఎక్కువగా వస్తుంది, నోట్లో మనకి కొద్దిగా చిగురుల నుంచి బ్లడ్ వస్తుంది, లేదంటే పస్ ఫామ్ అయ్యి కొంతమందికి ఇలా పస్లాగా కూడా వస్తుంది, విపరీతమైన పెయిన్ వస్తుంది, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నోటికి సంబంధించినవి వస్తుంటాయి. చాలా వరకు నోరు క్లీన్గా ఉండాలండి. నోరు క్లీన్గా లేకపోయినా, గమ్స్ పర్ఫెక్ట్గా లేకపోయినా, అంటే నోటి నుంచి దుర్వాసన వస్తున్నాయి, ఇవన్నీ ఇంపాక్ట్ మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మీద, మెయిన్ ఆర్గాన్స్ మీద, హార్ట్ మీద కూడా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి.
నోరు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నోటి ద్వారానే అన్నం తీసుకుంటాం, నోటి ద్వారా నీళ్లు తాగుతాం. ఇవన్నీ స్టమక్‌లోకి వెళ్ళి డైజెషన్ అయ్యి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవ్వాలంటే మనకు డైజెషన్ స్టార్ట్ అయ్యేది కూడా నోటి ద్వారానే. గట్ హెల్తీగా ఉండాలి, పేగులు బాగుండాలి, స్టమక్ బాగుండాలి, ఆహారనాళం బాగుండాలి, వీటన్నీ బాగుండాలి లేదని డిసైడ్ చేసేది ఏంటి? మౌతే. ఎందుకంటే మనకి ఇంటి ద్వారం చూసి మళ్ళీ ఇల్లు ఎలా ఉందో అని చెప్తారు కొన్ని చోట్ల పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఈ మాట. అలాగా మన నోరు ఎలా ఉందో బట్టి మనం డైజెషన్ సిస్టమ్ ఎలా ఉందని కూడా చెప్పొచ్చు. కాబట్టి నోటిని పరిశుభ్రంగా ఉంచడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా కేసెస్లో చెప్తుంటాను. మార్నింగ్ లేచిన తర్వాత మంచిగా తులసి పుదీనా నీళ్ళలో వేసుకొని మరిగించి ఆ మార్నింగ్ పుక్కలిచ్చండి వాటర్ని. ఆ వాటర్ని పుక్కలిచ్చడం వల్ల మన మౌత్ క్లీనింగ్ చాలా యూజ్ అవుతుంది. అండ్ బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి లవంగం. లవంగం గనక యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, విటమిన్ కే ఎక్కువ ఉంటుంది, మ్యాంగనీస్ ఎక్కువ ఉంటుంది. ఏవి కావాలో చెప్పండి, అన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మౌత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రానియకుండా కాపాడతాయి. నోటి దుర్వాసనే కాకుండా నోట్లో ఉన్న చిగుళ్ళు కానీ టీత్ కానీ స్ట్రాంగ్గా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తుంది లవంగా. కాబట్టి రోజు మార్నింగ్ లేచిన బ్రేక్ఫాస్ట్ చేయడానికి 1 అవర్ ముందైనా పర్లేదు, బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా పర్లేదు, మంచిగా ఒక లవంగం నోట్లో వేసుకొని ఎప్పుడు మార్నింగ్ ఒక లవంగం, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక లవంగం నోట్లో వేసుకొని నములుతూ ఉండండి. చాలా వరకు తిన్న తర్వాత లవంగం తింటే డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండవు. అసలు మెయిన్ థింగ్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, యాసిడ్ రిఫ్లెక్సెస్, తేన్పులు రావడం కానీ, బర్బ్స్ లాగా ఇలా తేన్పులు వచ్చేసి పుల్లటి తేను, అలాంటి సమస్యలు కూడా అద్భుతంగా పనిచేస్తుంది లవంగం. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? మౌత్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం లవంగం. సో నోరు ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. అంటే మంచిగా నీళ్లు తాక్కపోయిన పొద్దు నుంచి సాయంత్రం వరకు కొద్ది నేను ఎప్పుడైనా సరే నోటి దుర్వాసన కానీ, చిగుళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఫస్ట్ నేను అడిగే ఒక క్వశ్చన్, నీళ్ళు ఎంత తాగుతారని అడుగుతాం మనం. నీళ్ళు సరిగ్గా తాకపోతే మౌత్ ఎక్కడ ఉంటుందండి? మౌత్ హైడ్రేటెడ్గా ఉండాలి. కాబట్టి పళ్ళ సమస్యలు అండ్ మౌత్ నుంచి బ్యాడ్ బ్రీత్ రావడం కానీ, ఇలాంటి ఏ సమస్యలు, ఇండైజెషన్ ఇష్యూస్ కానీ, నోటికి సంబంధించిన ఈవెన్ దో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. లవంగాన్ని మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత ఒక లవంగం నోట్లో వేసుకొని నమ్ముతూ ఉండండి. ఎన్నో రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, లంగ్ ప్రాబ్లమ్స్ రావు, లివర్ ప్రాబ్లమ్స్ రావు, బ్లడ్ ప్యూరిఫికేషన్గా యూజ్ అవుతుంది, బ్రెయిన్ యాక్టివ్ ఉండడానికి యూజ్ అవుతుంది, మౌత్ చాలా క్లీన్గా ఉంచుతుంది. ఎన్నో రకాల అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి లవంగాన్ని మనం రెగ్యులర్గా వాడడం వల్ల. కాబట్టి నీళ్ళు బాగా తాగండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మార్నింగ్ లేచాక బ్రష్ అయిన తర్వాత తులసి పుదీనా నీళ్ళు వేసుకొని మరిగించుకొని అదంతా పుక్కలించడం కానీ ఆ వాటర్ తాగుతూ ఉండండి. అండ్ లంచ్ తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత, డిన్నర్ తర్వాత ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని నములుతూ ఉండండి. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే మీరు పడుకోవడానికి ముందు కూడా 4-5 లవంగాలు నీళ్ళు వేసుకొని లైట్గా మరిగించుకొని తాగండి. దానివల్ల నిద్ర బాగా వస్తుంది అండ్ మౌత్ హైడ్రేటెడ్గా ఉంటుంది. మార్నింగ్ లేచిన తర్వాత మ్యాక్సిమం మార్నింగ్ లేచిన వెంటనే ఒక కైండ్ ఆఫ్ బ్యాడ్ బ్రీత్ ఉంటుంటుంది, బ్యాడ్ స్మెల్ కూడా ఉంటుంది మౌత్ నుంచి. అది కూడా చాలా వరకు మన కంట్రోల్లోకి వస్తుంది. సో ఖచ్చితంగా చేయండి. నోటిని పరిశుభ్రంగా ఉంచండి. టీత్ బాగుంటేనే, మౌత్ బాగుంటేనే డైజెషన్ బాగుంటుంది, లంగ్స్ హెల్తీగా ఉంటాయి, హార్ట్ హెల్తీగా ఉంటుంది, లివర్ హెల్తీగా ఉంటుంది, ఎవ్రీ ఆర్గాన్ హెల్తీగా ఉండాలి. బ్లడ్ కూడా ప్యూరిఫై అవ్వాలంటే మౌత్ క్లీన్గా ఉండాలి. ఎందుకంటే మనం తినేదే నోటి నుంచి, నోటి ద్వారా పొట్లోకి వెళ్ళి పొట్టలో నుంచి డైజెషన్ అయ్యి పేగుల ద్వారా మనకి ఇంటెస్టైన్లోకి మన బాడీలో న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి అక్కడ ద్వారా మనకి పేగుల ద్వారా మిగతా మొత్తం చెత్త అంతా మనకి యానస్ ద్వారా బయటికి రావాలి. సో ఈ ప్రాసెస్ అంతా బాగుండాలంటే మౌత్ కరెక్ట్గా ఉండాలి. కాబట్టి లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తులసి పుదీనా కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. కీరా కూడా బాగా తినండి, డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా తినండి, జామకాయలు కూడా బాగా తినండి. వీటి వల్ల మనకి మంచిగా ఉంటుంది హెల్తీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజు గారు. ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే మన జనరేషన్స్ ముందు మన ఫాదర్స్, మన గ్రాండ్ ఫాదర్స్ చాలా స్ట్రెంగ్త్తో ఉండేవారు. వాళ్ళకి సీజన్స్ మారినప్పుడు అంత ఈజీగా ఫీవర్స్ వచ్చేవి కాదు. బట్ ఇప్పుడు ప్రతి వన్ మంత్కి, ప్రతి 2 monthsకి ప్రతి ఒక్కరికి ఫీవరిష్గా అనిపించడం, ఫీవర్ రావడం, కోల్డ్ చేయడం, ఇలాంటివన్నీ అనిపిస్తున్నాయి. దీనికి కారణం మనలో ఉన్న రెసిస్టెన్స్ పవర్, ఆ ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉండడం. దానికి కారణాలు ఏంటి, మనం ఎలా లైఫ్ స్టైల్ని మార్చుకోవాలనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు అందరూ మీ దగ్గరికి కూడా వస్తూ ఉన్నారేమో. ఎవరికి కాల్ చేస్తున్నా, అరే ఈ రోజు నాకు ఫీవర్ ఉంది, వింటున్నాం రెగ్యులర్గా. లేదంటే కోల్డ్, ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నప్పుడు కోల్డ్ వచ్చినట్టు కొంచెం అనిపిస్తుంది మీకు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నాం. దీనికి కారణాలు ఏంటి సార్? అంటే ఇమ్యూనిటీ పవర్ ఎంత తగ్గిపోవడానికి కారణం ఏంటి? మేము ఏమేమి చేంజ్ చేసుకోవాలి? డైట్ చేంజ్ చేసుకోవాలా, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలా? అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటేనండి, ఇమ్యూనిటీ తగ్గిపోవడం కాకుండా
వాతావరణంలో పొల్యూషన్ పెరిగిపోయింది. వాతావరణంలో పొల్యూషన్ అంటే సౌండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, ఫుడ్ పొల్యూషన్ 3 మారిపోయినాయి. సరైన ఆక్సిజన్ పీల్చుకుందాం అంటే కూడా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఆక్సిజన్ ఈ ఏవో వస్తాయి, షాపులు లాంటివి వస్తాయి, మనం అందులోకి వెళ్ళి ఒక 15 నిమిషాలు డబ్బులు పెట్టి కొనుక్కుని ఆక్సిజన్ పీల్చి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి తిరిగే పరిస్థితి వస్తుందని అనేవారు. నిజంగా కనపడుతుందండి ఆ పరిస్థితి ఇప్పుడు. ఢిల్లీ లాంటి సిటీల్లో అయితే ఎలా ఉంటుందనేది మీరు చూసే ఉంటారు. అంచేత ఓన్లీ లైఫ్ స్టైల్ కాదు, ఇమ్యూనిటీ తగ్గిపోవడం కాకుండానే ఈ వాతావరణం మారిపోవడం అనేది చాలా ప్రమాదకరం అండి. అదేవిధంగా మనం ఆహారం కూడా సరైన ఆహారం తినకపోవడం. ఇమ్యూనిటీ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే సాయిల్ని పూర్తిగా పాడు చేసాం. అసలు భూమిలో ఏమీ లేదు. కానీ ఈ డైటీషియన్స్, న్యూట్రిషియన్స్ ఏంటంటే వాళ్ళు చదువుకున్న దాని ప్రకారం పలానా కూరగాయలు ఈ విటమిన్ ఉంది, పలానా దాంట్లో D3 ఉంది, పలానా దాంట్లో కాల్షియం ఉంది. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు చదువుకున్నారు, ఆ చదువుకున్నది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ రైతు ఎలా పండిస్తున్నాడు అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. ఎన్ని రకాల పురుగు మందులు, ఎరువులు వాడుతున్నారు. ఒకప్పుడు 15-20 బస్తాలు పండేదాన్ని 70-80 బస్తాలు పండిస్తున్నారంటే ఏ విధంగానే అంటే భూమిని పిండేసామండి మనం. అంటే ఏదో పూర్వం చూడండి, బంగారు బాతుగుడ్డు పెట్టే, ఒక రోజు బంగారం గుడ్డు పెడతామంటే ఒక బాతు అతనికి ఆశ పెరిగిపోయి ఒకేసారి కొత్తే ఎక్కువ గుడ్లు ఉంటాయి అనుకుని దాన్ని చంపేస్తాడు. అలాగే మనం ఏం చేసామంటే అదే విధంగా చాలా చక్కని ఉదాహరణ అనమాట అది. మనం ఎప్పుడో జీవితాంతం సన్నగా పండించి బదులు ఇప్పుడే 10 ఏళ్ళకి సరిపడి పండించేద్దామని దాన్ని పిండేస్తున్నాం. పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి పంట పెరగాలి అంటున్నారు. కానీ ఆ పండించిన పంట నిల్వ ఎంత ఉంటుంది అనేది ఎవరో లెక్కేయట్లేదండి. పూర్వకాలం మీరు ఎరువులు, పురుగు మందు లేకుండా ఒక పెంట కానీ ఇంకోటి కానీ ఆవు పెంట కానీ బర్రె పెంటలు కానీ ఇలాంటివి పట్టుకెళ్ళి చేలో వేసి ఏమీ లేకుండా పండించేవారు. అల్లం అనే దానికి అసలు మందు కానీ పురుగు మందు కానీ ఎరగమండి. ఇప్పుడు వాటికి కూడా మందులు వాడుతున్నారు. అల్లానికి హయ్యెస్ట్ ఈ గెత్తం అంటారు, అలాగే ఎరువు అంటారు. ఆ ఎరువు బాగా 2-3 అంగుళాలు దళసరిలో వేసి అల్లం పాతితే చక్కగా పండిపోయేది అంతే. ఇప్పుడు తిమ్మెట్టు గుళికలు వేస్తున్నారు, రకరకాల విష పదార్థాలు వేస్తున్నారు. ఎందుకంటే వేరుకుళ్ళు రాకుండా, వేరుకుళ్ళు వస్తే ఏమవుతుంది, అల్లం పోతుంది. అలాగే చెదపురుగులు ఉంటే అల్లం పోతుంది, ఏలుపోలు ఉంటే అల్లం పోతుంది. అట్లన్నిటిని చంపేయడానికి ఏం చేస్తున్నాం, మనం విష పదార్థాలు స్ప్రే చేస్తాం. భూమిని విషంగా మార్చేసాం. మరి ఆ భూమిలోంచి వచ్చి పంట విషం వస్తుందంటే ఆహారం వస్తుంది, మనకి విషమే వస్తుంది. అది తింటే ఏమవుతుంది మరి, ఇమ్యూనిటీ తగ్గిపోక. అలా కాకుండా న్యాచురల్గా పండించి, మోడీ గారు వచ్చాక అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిల్లెట్స్ అని చాలా పెద్ద వర్క్ జరుగుతుంది, బయట వాళ్ళకి అర్థమవుతుంది. మోడీ గారు అనేక మంది రైతులతోటి మీటింగులు పెట్టి, కాన్ఫరెన్సులు పెట్టి మిల్లెట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, తక్కువ వాటర్ తోటి బలమైన ఆహారం ఎలా పండించాలి, మిల్లెట్స్ అని కాదర్వల్లి గారు చెప్పడం మొదలుపెట్టాక అందరూ తింటున్నారు, బాగా ఎక్కువ వాడుతున్నారు. అది 60 రోజులు 70 రోజులు పంటేనండి. దానికి నీళ్ళు కూడా అక్కల, వర్షాకాలం అలా జిమ్మేసి వదిలేస్తే పంట వచ్చేస్తుంది. అంటే అతి తక్కువ వాటర్ తోటి మంచి ఈల్డింగ్ ఎలా తీసుకురావాలి, ఆహార ధాన్యం ఎలా పండించాలి, రేపొద్దున్న వాటర్ లేకపోతే ప్రజలకు ఆహారం ఎలా అందించాలి అనే దాని మీద రీసెర్చ్ అనమాట. అంత బాగా ఆలోచించి ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ మిల్లెట్స్ కూడా ఎలా పండించాలి, పప్పు ధాన్యాలు ఎలా పండించాలి, అతి తక్కువ నీటితోటి ఎరువులతోటి పండితే ఆ ఆహారం తినటం వల్ల మంచి జనరేషన్ తయారవుతుంది, జబ్బులు తగ్గుతాయి అనేదండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక సప్లిమెంట్ ఉంటుంది, ఏది వే ప్రోటీన్స్ అంటారు. ఇప్పుడు మీలాంటి పిల్లలు ఏం చేస్తారంటే జిమ్కి వెళ్తారు, కండలు పెంచుకోవాలి. అవి కండలు నిజమయ్యా డూప్లికేట్లా నొక్కితే ఉంటాయో ఉడతాయో తెలీదు, అర్థమైందా? దాన్ని ఏం చేస్తున్నారు, వే ప్రోటీన్స్ అని అవి వేలు పెట్టుకొని తింటున్నారు. ఆ సడన్గా వే ప్రోటీన్ తినటం వల్ల ఏమవుతుందంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, మీకు అరుగుదల తక్కువ ఉన్న లక్షణం కానీ ఉందనుకోండి, ఆ వేస్టేజ్ మీ పేగులకు పట్టుకుని పేగులు పుండాడిపోవటం, లేకపోతే కిడ్నీల్లోకి వెళ్ళి కిడ్నీలు చెడిపోవడం, లివర్ చెడిపోవడం ఇలాంటివి జరుగుతాయండి. అప్పుడు ఏమవుతుంది, కిడ్నీ ఏమన్నా రిపేర్ అవటం చాలా కష్టం, లివర్ చేసుకోవచ్చు, జీవితమే నాశనం అయిపోతుంది. అదే వే ప్రోటీన్ కింద మీరు చక్కగా ఒక ఫిష్ తీసుకోండి, దాన్ని బాయిల్ చేసుకోండి, ఏదో కొద్దిగా పెప్పర్ తినడానికి సరిపడి సాల్ట్ లాంటిది వేసుకుని తినండి, ఏ వే ప్రోటీను సరిపోదు. అంత అద్భుతంగా ఆ ఫిష్ అనేది పనిచేస్తుంది. అలాగే నాటుకోడి తినండి, మటన్ తినండి, నాటు ఎగ్ తినండి, బాయిలర్ కాదు. అలాగే ఇప్పుడు
కోడి రామూర్తి గారు అని మీరు విన్నారో లేదో, విజయనగరం. ఆయన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన డెడ్ వెయిట్స్ లేపగలిగే వస్తుంది ఆయన. 1 టన్ను కూడా ఎత్తివ్వరని చెప్తారు. ఆయన వెజిటేరియన్. నేను నా వీడియోలో చాలాసార్లు చెప్పాను ఈ విషయం, జనానికి అర్థమవుతుంది. ఓన్లీ అన్వి తింటేనే ప్రోటీన్ ఉంటుందని భ్రమలో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలని నేను చాలాసార్లు ఇది చెప్పడం జరుగుతుంది. వాళ్ళు శుభ్రంగా 5 లీటర్లు 10 లీటర్లు పాలు తాగేవారు, ఎంత సున్నుండో 4 తినేవారు. ఇప్పుడు వాళ్ళు తింటే ఎంత తిన్నా అరగదు. అంటే శక్తి కూడా తగ్గిపోతుంది, మనుషులు అరిగించే శక్తి. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తిన్న ఆహారం అరిగిపోయి ఉదయం లేవగానే ఫ్రీ మోషన్ అవ్వాలండి, మలబద్ధకం ఉండకూడదు. ఈ 2 లక్షణాలు ఉంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. ఈ 2 జరగాలంటే ఏం చేయాలి? మన సున్నుండలు ఉన్నాయండి, చక్కగా నెయ్యి వేసుకుని మినువులు వేపించుకుని, నేతులు వేపించాలి, మళ్ళీ అది పౌడర్ చేసుకుని పంచదార అయ్యి కలుపుకుని యాలక్కాయని అది రోజు ఎంత తినండి, అద్భుతమైన ప్రోటీన్. అలాగే తెల్ల నువ్వులు ఉన్నాయి, లేకపోతే నల్ల నువ్వులు కడుక్కోండి, ఎర్ర నువ్వులు, ఆ నువ్వు పప్పు బెల్లం కలిపి కుమ్మండి, రోజు ఇంత వండ తినండి. మ్యాక్సిమం మీ బాడీలో ఐరన్ కాల్షియం ఇవన్నీ రావడమే కాకుండా ఫ్రీ మోషన్ కూడా అయ్యి చక్కని బలం వస్తుంది, స్కిన్కి మంచి గ్లో వస్తుంది, రక్తశుద్ధి అవుతుంది, అనేక రకాల ఉపయోగాలు అనమాట. అలాంటివి మనం తినాం. ఒక 1000 రూపాయలు పెట్టి 4 రోజులకి సరిపడేది ఏదో తెచ్చుకున్నా తింటాం. ఇది ఎంత అవుతుందండి? మీకు ఒక లడ్డు 10 రూపాయలు అయిపోతుంది. ఎంత చక్కగా ఉపయోగపడుతుంది. వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి, చక్కని ఆహారం. ఓకేనా? వేరుశెనగ గుళ్ళు ఉడికించుకోండి చక్కగా, నీళ్ళల్లో నానబెట్టుకోండి, ఓవర్నైట్ పొద్దుటే ఉడికించుకోండి. వాటిని ఇంత నెయ్యి వేసి తడి పొడిగా వేపించుకోండి, ఎంత టేస్టీగా ఉంటాయి చూడండి. ఇంత బెల్లం ముక్కతోటి పాటు దాన్ని తినండి, మీకు కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది బాడీకి. మాంసంలో మటన్లో ఉన్నన్ని ప్రోటీన్లు వేరుశెనగ గుళ్ళు ఉంటాయి. ఒక మటన్ కొనాలంటే వాళ్ళు మీరు కేజీ 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. 200 150 రూపాయలు ఏమో వేరుశెనగ గుళ్ళు వస్తాయి. 20 రోజులు తినవచ్చు మీరు. ఇలాగ మనం న్యాచురల్గా ఏ అయితే ఉన్నాయో అవి తింటే కనుక అద్భుతమైన మనం. అలాగే ఆయుర్వేదంలో చెప్పాలి అంటే మీకు శిలాజిత్ ఉంది, అశ్వగంధం ఉంది, శతావరి ఉంది, దూలగొండ ఉంది, ఇలాగ అనేక రకాల మూలికతో చేసిన లేహ్యాలు కూడా ఉంటాయి. అవి తిన్నా కూడా చాలా చక్కని ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఫస్ట్ ఆహారం ఒకటే కాకుండా వ్యాయామం కూడా చేస్తేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ విధంగా నేను చెప్పిన ఈ రకమైన మన ఈజీగా దొరికి ఆహార పదార్థం తింటా వ్యాయామం చేస్తే కనుక ఇమ్యూనిటీ బ్రహ్మాండంగా పెరుగుతుందండి. పెరిగితే పూర్వకాలం చూడండి, 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చినా హైట్ ష్రింక్ అయ్యేవాళ్ళు కాదు. మీకు ఇప్పుడు లేడీస్ 45-50 వచ్చేవాడికి అంగుళం నుంచి 2 అంగుళాలు తగ్గిపోతున్నారు. మగవాళ్ళు 60-65-70 వచ్చేసరికి 1-2 అంగుళాలు తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారు? మీరు అన్నట్టుగా ఇమ్యూనిటీ లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ఆహారంలో రియాలిటీ ఒరిజినాలిటీ అనేది లేకపోవడం. ఊరికే తింటున్నాం కడుపు నింపుకోవడానికి, దాని ఉపయోగం లేదు. అందువల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తున్నాం. దాని నుంచి బయటపడాలంటే నేను చెప్పినట్టుగా మనం పూరకాల ఆహార పదార్థాలు, శనగలు, బఠానీలు, మరమరాలు, సున్నుండలు, నువ్వులుండలు, వేరుశెనగ గుళ్ళు ఇలాంటివి తింటే అద్భుతమైన ఇమ్యూనిటీ, ఆరోగ్యంగా ఉంటాం. వేలు ఖర్చు పెట్టక్కర్లేదు, హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే వంట ఏదో కడుపు నింపుకోవడానికి తినడం కాకుండా వంట పట్టించుకోవడానికి తినాలి అనేది చాలా క్లియర్గా చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.